బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అన్నంత పని చేశారు. ఆయన బాలీవుడ్ కి గుడ్ బై చెప్పేశారు. ఇటీవలే ఆయన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది, ఇక్కడ నిర్మాతలకు కొత్తదనంపై నమ్మకం పోయింది, అందుకే మంచి వాతావరణం కోసం సౌత్ ఇండస్ట్రీకి వెళ్లిపోతానని చెప్పినట్టుగానే అన్నంత పని చేసేశారు. అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్టర్. అసిస్టెంట్ రైటర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. రామ్ గోపాల్ వర్మతోనూ జర్నీ చేశారు. సత్య లాంటి సినిమాల్లో అనురాగ్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. డైరెక్టర్గా ఆయనకు తీసిన మొదటి సినిమా పాంచ్ రిలీజ్ కాలేదు. బ్లాక్ ఫ్రైడే లాంటి వివాదాస్పద సినిమాలతో ఫిల్మ్ మేకింగ్లో తనకంటూ ఓ మార్క్ను క్రియేట్ చేసుకున్నారు. ఆ సినిమా బ్యాన్ చేస్తే ప్రతి షాప్కి తిరిగి డీవీడీలు అమ్మారు. దేవదాస్కి తనదైన మోడర్న్ భాషను చెప్తూ అనురాగ్ తీసిన దేవుడి చాలా మంది ఫిల్మ్ మేకర్స్కి ఫేవరెట్. తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ ఆయనకు విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. అయితే ఫిల్మ్ మేకర్గా తను నమ్మి చేసిన కొన్ని సినిమాలు దెబ్బ కొట్టాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్తో తీసిన ముంబై వెల్వెట్ చాలా నిరాశపరిచింది. ఈ సినిమా నష్టాలు పోడ్చడానికి తక్కువ బడ్జెట్తో రామన్ రాఘవన్ చేశారు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలకు చెప్పుకోదగ్గ పేరు రాలేదు. కొన్నాళ్లు దర్శకత్వం పక్కన పెట్టి నటుడిగా మారారు. ఒక దశలో బాలీవుడ్ పరిశ్రమ నుంచి నిరాదరణ కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఏకంగా ఆ ఇండస్ట్రీనే వీడారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు టాలీవుడ్ నటీనటులకు బాలీవుడ్లో అవకాశాలు ఇచ్చేవారు కాదు. ముఖ్యంగా సౌత్ నటీనటులు అంటేనే పక్కన పెట్టేవారని ఇప్పటికీ చాలా మంది సెలబ్రిటీలు కామెంట్లు చేస్తూ ఉంటారు. అలాంటి తెలుగు పరిశ్రమ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే బాలీవుడ్ కాదు కదా, ఇప్పుడు హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తెలుగులో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో దిగ్గజ దర్శకుడు అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ ఇండస్ట్రీపై విమర్శలు గుప్పిస్తూ టాలీవుడ్పై ప్రశంసలు కురిపించారు. హిందీ పరిశ్రమ చాలా విషపూరితంగా మారింది, అందుకే ఇక అక్కడ ఉండాలనుకోవట్లేదని తెలిపారు. ఇకపోతే ఒకప్పుడు డైరెక్టర్గా వరుస సినిమాలు చేసి భారీ పాపులారిటీ అందుకున్న అనురాగ్ ఇటీవలి కాలంలో సౌత్ సినిమాలపై దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల విజయ్ సేతుపతి మహారాజాలో తన నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఇక ఆ క్లైమాక్స్ అంతలా పండడానికి అనురాగ్ తన నటన మార్కు చూపించారు. ఇక ఇటీవల మలయాళంలో రైఫిల్ క్లబ్ అనే సినిమాలో కూడా కీలక పాత్ర చేశారు. తాజాగా అడవిశేష్ డెకాయిట్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఆయన డైరెక్ట్గా చేస్తున్న తొలి తెలుగు సినిమా కూడా ఇదే. ముఖ్యంగా బాలీవుడ్ సినిమా పరిచయం ఉన్న వారికి అనురాగ్ కశ్యప్ను పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆయన ఒక క్యారెక్టర్ చేస్తున్నారంటే అందులో తప్పకుండా ఒక విషయం ఉంటుందనే నమ్మకం కూడా ఉంటుంది. మరి తెలుగు ఆడియన్స్ను ఆయన ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి. ఇక అనురాగ్ ఒరిజినల్ వాయిస్ ఉన్న ఫిల్మ్ మేకర్. ఆయనకు ఉండాల్సిన ఆడియన్స్ ఎప్పుడూ ఉంటారు. కాకపోతే అనురాగ్ ఇప్పటి వరకు నార్త్ టచ్ ఉన్న కథలనే తీశారు. ఆ కథలు కూడా చాలా రూటెడ్గా ఉంటాయి. సౌత్ బ్యాక్డ్రాప్ లో కూడా అలాంటి రూటెడ్ కథలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ఆయన ఇక్కడ నిర్మాతలను ఒప్పించగలిగి ఓ హిట్ కొడితే మార్గం సుగమం అవుతుంది. మరి ఆయన సౌత్ జర్నీ ఎలా సాగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.